నమస్కారం అండి. ఈరోజు 13వ డివిజన్లో 39వ బూత్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న పొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమని అడుగుతూ ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసినప్పుడు ప్రత్యేకించి మనం వెళ్ళి చెప్పటం కాదు, ప్రజలే గుర్తు చేసుకుంటున్నారు చంద్రన్న బీమా పథకం గురించి. 2014-19లో చంద్రన్న బీమా పథకము మా కుటుంబాలకి ఎంతో ఆదరువుగా ఉండేది. వెనకాల ఒక సురక్షితమైన భావన ఉండేది. ఎవరైనా ఒకరు కనుక సహజ మరణం కనుక జరిగితే కుటుంబంలో వారికి 2 లక్షల రూపాయలు, అదే విధంగా అలా కాకుండా యాక్సిడెంటల్ గా కనుక చనిపోతే వారికి 5 లక్షల రూపాయల యొక్క సహాయం అందించేవారు. ఆ విధంగా ఆ కుటుంబానికి అనుకోకుండా జరిగిన ఆ విపత్తుకి చాలా ఆదరువుగా ఉండేది. ఆ తర్వాత కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పథకం మనకి బీమా పథకం ఏమీ అమలు కాకపోవటము, అందులో కూడాను కరోనా సమయంలో మాకు ఎంతో నష్టం వాటిల్లినా కూడాను ఎటువంటి సహాయము లబ్ధి కాలేదమ్మా అని చెప్పి వాపోయారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చంద్రన్న బీమాని ఈసారి సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, అలా కాకుండా యాక్సిడెంటల్ గా జరిగిన దానికైతే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదరువుగా ఆదుకుంటామని చెప్పి చెప్పటం జరిగింది. దీనితో వారందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు అంతకు ముందు వచ్చిందమ్మా, తర్వాత రాకుండా అయింది, ఇప్పుడు ఈ విధంగా చంద్రన్న మాకు ఈ భీమాన్ని చెప్పటము మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్కే ఓటేసుకుంటాము. మా నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే, ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవాలి అంటే తప్పకుండా నారాయణ గారినే గెలిపించుకుంటాము. అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము, మా కోసం మేము గెలిపించుకుంటామని చెప్పి వారు గట్టి భరోసానిచ్చి పంపించడం జరుగుతోంది. వారందరి యొక్క నమ్మకానికి, వారి యొక్క ఆశీస్సులకి మేము ఎప్పుడు సదా కృతజ్ఞులమై ఉంటాము. థ్యాంక్ యూ.